తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి ఉద్యమ కార్యాచరణలో భాగంగా జూన్ 18న మండల స్థాయిలో తహసీల్దార్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి సమస్యలన్నింటినీ క్రోడీకరిస్తూ మనము వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. రెండవ దశలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల యొక్క కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి పిలుపునిచ్చిన సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు విజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా తపస్ రాష్ట్ర మండల మరియు వివిధ స్థాయిలో ఉన్నటువంటి బాధ్యులు ఉపాధ్యాయులందరికీ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పిఆర్సీ విషయంలో గాని, అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా 6 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి విషయంలో గాని, అదేవిధంగా జేఏసీ వాళ్ళతో రాష్ట్ర జేఏసీ నాయకత్వంతో చర్చలు జరుపుతూనే చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఎటువంటి ఫలితం లేనటువంటి చర్చలు జరుపుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక ప్రయోజనాలకు గడ్డి కొడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎట్లాంటి సమస్యలను పరిష్కరించడం లేదు. ఇది ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించినది అయితే మరి విద్యారంగానికి సంబంధించి ప్రత్యేకంగా అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి కూడా ఏదో ఒక పెండింగ్ బిల్ అనేటువంటిది ఉంది, ఆర్థిక ప్రయోజనానికి సంబంధించినటువంటిది. ఈ సందర్భంగా ఈ సమావేశం మనం జిల్లా స్థాయిలో ధర్నా నిర్వహించుకుంటున్నాము. తర్వాత మనం పెద్దలు వస్తారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన తర్వాత చివరికి అన్ని అంశాలతో కూడుకొని మనం ఏ డిమాండ్ల మీద చేస్తా ఉన్నాం అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది.